అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈరోజైతే నేను కార్న్స్తో మిక్చర్ చేశానండి. చాలా బాగుంటాయి అన్నమాట. కారం కారంగా చూస్తేనే తెలుస్తుంది కదా అండి, నూరూరిపోతుంది కదా. చాలా సింపుల్గా టేస్టీగా మనం ఒక 10 నిమిషాల్లో ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది. లేదు పప్పు సాంబార్ రసం అలా చేసుకున్నప్పుడు కూడా మనం ఇలా సైడ్ డిష్గా నంచుకొని తినచ్చండి. ఈ విధంగా చేసుకొని మనం వీటిని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 500 గ్రాముల కార్న్స్ తీసుకున్నానండి. ఇవైతే మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయన్నమాట. తక్కువ కాస్టే అండి. అయితే మనం చాలా టేస్టీగా మనం ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఒక పెద్ద పళ్ళెంలో టిష్యూ పేపర్లు వేసి పెట్టేశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేస్తున్నానండి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. మనం మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ వాడం కాబట్టి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసేసుకోవచ్చు. అయితే మనం ఈ కార్న్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఆయిల్ అనేది బాగా కాగాలండి. అప్పుడు మనం వేయించే ముందర ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఆయిల్ కాకుంటే మనకు ఈ కార్న్స్ అనేది వేగవు, అలాగే ఆయిల్ అంతా కూడా పీల్చేస్తాయి. కాబట్టి బాగా వేడెక్కిన తర్వాత ఫ్రై చేసే ముందర మనం ఫ్లేమ్ని తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఇవి బాగా మనకు పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని మనం టిష్యూ వేసుకున్న ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. లేకపోతే మనకు ఆయిల్ అనేది పీలుస్తుందన్నమాట. చెప్పాను కదా అండి, ఆయిల్ బాగా మనకు వేడెక్కిన తర్వాతే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఫ్రై చేసి పెట్టేశాను. ఎంత బాగా పొంగాయో చూడండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ ఉందండి, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఒక మీడియం సైజ్ కప్పు పల్లీలండి. ఈ కార్న్స్లో మనం తినేటప్పుడు పల్లీలు వేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజ్ కప్ అండి. ఒక 150 గ్రాముల పల్లీలు ఉంటాయి. పల్లీలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి, మీ చాయిస్ అండి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా కడిగి ఆరబెట్టి పెట్టానండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఈ పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 4 నిమిషాలు టైం పడుతుందండి. హై ఫ్లేమ్ పెట్టకూడదనమాట. లో ఫ్లేమ్లోనే మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఈ కార్న్స్లో మనకు ఈ పల్లీలు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. కావాలంటే ఇందులో ఇష్టపడేవాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ పల్లీలు మాత్రమే వేసి చేస్తానన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పల్లీలను కూడా డ్రైన్ చేసేసుకొని ఆయిల్ని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆ కార్న్స్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అండి. కరివేపాకు వేసినప్పుడు పైన పడుతుందండి. సో లో ఫ్లేమ్లోనే ఆ కరివేపాకును వేసేసి మూత పెట్టేసి జస్ట్ 1 నిమిషం ఇలా ఫ్రై చేసేసుకొని, ఇంకా ఈ కరివేపాకు కూడా వేగిపోయిందనమాట. మనం మామూలుగా మిక్చర్ అలా చేసుకుంటాం కదా అండి, అలాంటి వాటిల్లో పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా నేను డ్రైన్ చేసేసుకొని ఆయిల్ని అందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా టిష్యూ పేపర్ వేసాం కదా అండి, అది తీసేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇప్పుడు ఇందులో కారం అండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. పిల్లలు తినే పని అయితే మనం కొద్దిగా కారంని తగ్గించి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంకా టేస్ట్ బాగుండాలంటే కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసాను. అలాగే వెల్లుల్లి రెబ్బలండి, పెద్ద వెల్లుల్లి పాయని తీసేసుకొని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కార్న్స్లో అయితే మాత్రం కొద్దిగా కూడా సాల్ట్ ఉండదండి. అయితే మనం చాట్ మసాలా వేసాం కాబట్టి చాట్ మసాలాలో సాల్ట్ ఉంటుంది, కాబట్టి చూసి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకోవాలి. ఇందులో మెయిన్ మనకు టేస్ట్ ఇచ్చేది పచ్చి కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసింది, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేశాను కాబట్టి చూసారు కదా అండి, ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. అలాగే సైడ్ డిష్గా కూడా తినచ్చు, సాంబార్ పప్పు అలా చేసుకున్నప్పుడు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కార్న్ మిక్చర్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే
నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.